Hello everyone, how are you all? Welcome back to my channel. It's Hamsa Lekha. ఈ వీడియో వ్లాగ్ యాక్చువల్గా మొత్తం 3 days తీసాను. అన్నీ ఒకే వ్లాగ్లో పెడుతున్నాను, బిట్స్ అండ్ పీసెస్. ఇదేంటంటే సంక్రాంతికి నేను ఊరెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. సో అది January 11th, 12th, 13th ఆల్మోస్ట్ ఇంకా అన్నీ క్యాప్చర్ చేసి ఒక్క వ్లాగ్లో పెట్టాను. పండగది సపరేట్గా ఇంకొక వ్లాగ్ పెడతాను. అండ్ ఇది నేను ట్రైన్లో వచ్చా, మా హస్బెండ్ డ్రాప్ చేశారు. యాక్చువల్గా సంక్రాంతికి తను కూడా రావాలి, బట్ రాలేకపోయారు. ఇక్కడ మా మమ్మీ మా డాడీ రియాక్షన్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇంట్లో ఫస్ట్ టైం ఇలా వీడియో తీయడం ఏదోలా అనిపించింది. అండ్ వీడు మా తమ్ముడు. సో నేను వచ్చిన తర్వాత ఒక 10 minutesకే మా అక్క వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే నాకు పెళ్ళై 5 months అవుతుంది, మా అక్కకి 3 months అవుతుంది. సో మేమిద్దరం ప్రాపర్గా పెళ్ళై పండగకి ఇంటికి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మా అక్క దివాళీకి రాలేదు, అంతకుముందు కూడా తను జాబ్ చేస్తుంది. సో ఎప్పుడు ఇద్దరం అంటే కుదరలేదనమాట. ప్రాపర్గా పెళ్ళై ఇద్దరు అత్తవారి ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం. సో చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ ఇక్కడ టీ తాగుతున్నాం రాగానే. వీళ్ళందరూ మా గల్లీ పిల్లలు. అసలు మా అక్క నేను అంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో రాగానే ఇంటి నిండా కూర్చున్నారు వచ్చేసి. అండ్ మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఈరోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సాటర్డే రోజు వెళ్ళగానే ఇంట్లో కొంచెం సేపు కూర్చొని టీ తాగి వెళ్ళామన్నమాట. ఇక్కడ మా కజిన్, మా పిన్ని కూతురు. సో మా పిన్ని కూతురు వాళ్ళ కూతురు, మా కజిన్ కూతుర్ని తీసుకొని వెళ్తున్నాం. తన పేరు క్యూటీ. మా దగ్గర అయితే ఫుల్ అలవాటు తనకి. చాలా వాళ్ళ మమ్మీ డాడీ అమ్మమ్మ ఎవ్వరు లేకపోయినా మా అక్క దగ్గర నా దగ్గర హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని గుర్తు కూడా చేయదు. సో తనని కూడా తీసుకొని వెళ్దాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. అండ్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళది మాది, మా నాన్నమ్మ వాళ్ళది ఒకటే ఊరు. సో మాకు మా ఊరే అనమాట. మా ఊరే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. కీర్తి వ్లాగ్ తీస్తున్నా. హాయ్ చెప్పు వ్లాగ్కి. చెప్పు. నిజంగానే పెడతాను, నిజంగానే ఎప్పుడు స్టార్ట్ చేసినప్పటికి పెడతా. హాయ్ చెప్పు రే కీర్తి, హాయ్ చెప్పు నీకు. సో వాళ్ళిద్దరు ఏంటంటే మా మామయ్య పిల్లలు, కీర్తి, కృతి. ఆల్మోస్ట్ మేము సిబ్లింగ్సే. ఇంకా మా కజిన్స్ లాగా ఉండం. చిన్నప్పటి నుంచి ఒకే ఊరు కాబట్టి ఫుల్గా ఒకే ఫ్యామిలీ లాగానే ఉంటాము. సో ఏమైందంటే వాళ్ళు ఎవ్రీ టైం నాకు నువ్వు వ్లాగ్స్ తీయొచ్చు కదా, యూట్యూబ్ స్టార్ట్ చేయని చాలా చెప్తారనమాట. సో నేనేం చేశానంటే వాళ్ళకి తెలీదు నేను ఛానల్ స్టార్ట్ చేసేసాను, పోస్ట్ కూడా చేస్తున్నా అని చెప్పి. సో అలా ఊరికే అంటే ఓకే ఫైన్ తీస్తా, వీడియోస్ అయితే తీస్తా, సరే ఎప్పటికి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తానో దానికి బ్యాకప్ ఉంటుందని తీస్తా అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. సో వాళ్ళు బట్ నమ్మట్లేదు. నువ్వు ఎలాగో పెట్టవులే ఛానల్, అలానే అంటావు, 1 year నుంచి చెప్తున్నాం మేము అని చెప్పేసి అంటున్నారు. బట్ నేను వీడియోస్ అన్నీ తీస్తున్నా, వాళ్ళకి తెలీదు. సో నేను వాళ్ళకి నా ఛానల్ చూపించినప్పుడు చూడాలి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. అండ్ ఇక్కడ పొద్దున నైట్ మంచిగా ఆడుకున్నాము. అసలు ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఆడుకున్నాం. చిన్నప్పుడు ఎలా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆడుకునే వాళ్ళం అలా ఆడుకొని పొద్దున అత్తమ్మ పూరి చేస్తున్నారు. మా అక్కకి నాకు పూరి అంటే ఇష్టం. సో పూరి మేము టీలో తింటాము, చాలా ఇష్టం మా అందరికీ. సో అది మా క్యూటీ అయితే మాతోనే ఉంటుంది మొత్తం. వాళ్ళ మమ్మీ డాడీ ఊరెళ్ళిపోయారు, అయినా మాతోటే ఉంది పండుగ రోజు కూడా. సో ఇక్కడ పూరి అండ్ టీ ఎంతమంది తింటారు చెప్పండి, కామెంట్లో చెప్పండి. పూరి టీ తింటారా అని చెప్పి. అండ్ యాక్చువల్గా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అర్థమవుతుంది, మేము ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని అనకపోయే వాళ్ళం. ఎప్పుడైనా మామ వాళ్ళ ఇల్లు, మామ వాళ్ళ ఇల్లు, మామ వాళ్ళనే అనేవాళ్ళం. సో వీడియో కోసం వాళ్ళని చెప్పడం ఎందుకు, సో మా మామ వాళ్ళ ఇల్లు అని అంటాను. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే మాకు 2024 వాజ్ ఎ బ్యాడ్ ఇయర్. నేను ఫ్యూచర్లో చెప్పాలనిపిస్తే నేను షేర్ చేసుకుంటా వీడియోస్లో. బట్ అంత బ్యాడ్ చూసిన తర్వాత కొంచెం రిలాక్సింగ్ అనిపించింది ఇక్కడికి వచ్చి అలా స్పెండ్ చేయడం మా అత్తమ్మ వాళ్ళతో, వాళ్ళ పిల్లలతో. ఇట్ ఫెల్ట్ గుడ్. సో ఇక్కడ మైదాకు వాళ్ళిద్దరు తీసుకొచ్చారు. మేము మైదాకు అంటాం, గోరింటాకు అంటారు కదా. ఎవరన్నా ఫస్ట్ చేస్తారని
సో అక్కడ ఫస్ట్ క్లిప్లో వాళ్ళిద్దరూ గోరింటాకు రుబ్బడానికి రోట్లో కొట్టుకుంటున్నారు. అది పెద్దది, కీర్తి పెద్దది, కృతి చిన్నామే అరుస్తుంది కదా అది. ఇద్దరు లిటరల్గా పెద్దదేమో డిగ్రీ ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, దాన్ని ఆల్రెడీ డిగ్రీ అయిపోయినట్టుంది అనుకుంటా. ఇది బీ.ఫార్మసీ సెకండ్ ఇయర్. చిన్న పిల్లలా కొట్టుకుంటారు లిటరల్గా. సో అందుకే అది క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ మా అక్క బిర్యానీ చేస్తాను అనింది. సో చేద్దామని చెప్పేసి నేను అన్నా. సో మేమిద్దరం బిర్యానీ చేస్తాం మమ్మీ, చికెన్ తెప్పి అని అంటే అని మా అక్క అంటే నేను ఎవరు చేద్దామన్నారు ఏంటి అని నేను అడుగుతున్నా. సో ఇక మా డాడీ చికెన్ తీసుకొస్తే మా అక్క బిర్యానీ చేసింది, బాగా అయింది. అండ్ ఈవినింగ్ అలా బిర్యానీ తిని కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ మా క్యూటీ వచ్చేసింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది నైట్. ఇక్కడ ఈవినింగ్ టీ తాగుతున్నాం, టీ అండ్ రస్క్. వెనకాల మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ సిస్టర్. సో అక్కడ టీ తాగేసి కొంచెం ఏమంటారు ముచ్చట్లు పెట్టుకొని అలా స్పెండ్ చేసాము. తర్వాత అక్కడ ఊరు నుంచి తీసుకొచ్చిన గోరింటాకు పెట్టుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ డే కూడా మాకు ప్లాన్ ఉంది. ఇది సండే రోజు. మేము సాటర్డే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సండే పొద్దున వచ్చేసి, ఇది సండే ఈవినింగ్ అన్నమాట. బిర్యానీ ఉండింది ఆల్రెడీ నైట్ ఆఫ్టర్నూన్ది. సో మేము బిర్యానీ తినేస్తాము అనుకొని 1 hour పెట్టుకొని తీసేసి తినేస్తామని మా మమ్మీ వంట చేస్తుంది, మా పిన్ని మాకు గోరింటాకు పెడుతుంది. అండ్ ఇలా పండింది నా గోరింటాకు. నైటే తీసేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, మండే భోగి రోజు మార్నింగ్. లేవలేదు మార్నింగ్ తొందరగా. అండ్ మా దగ్గర భోగి మంట అలా ఏం వేయరనమాట. అండ్ అక్కడ మా క్యూటీ మాతోనే పడుకుంది నైట్. మా మమ్మీ ముగ్గులు చాలా బాగా వేస్తారు, బట్ ఆ రోజు ఎందుకు ఇలాంటిది వేసింది. అండ్ మా ఇంటి పక్కన పిల్లలు భోగి రోజు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు ముగ్గేస్తూనే ఉంది పాపం. సో యా, దిస్ ఈజ్ మై సరౌండింగ్స్. ఎంత బాగా అనిపించిందో ప్లెజెంట్గా. అండ్ చలి కూడా ఎక్కువ అనిపించలేదు ఈసారి. నేనేమనుకున్నా చలి వేస్తే మేబీ ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నా, కానీ అసలు చలి కూడా లేదు, మంచిగా ఉండే వెదర్. పొద్దున్న లేచి అలా మబ్బు ఫేస్ వేసుకొని అలానే బయట కొద్దిసేపు నిల్చొని కూర్చొని వెళ్తాను నేను ఎవ్రీ టైం. బాగా అనిపిస్తాను. ఇక్కడ మేము టెంపుల్కి వెళ్తున్నాము. తొందరగా అంటే అటు వెళ్ళి రావడం అంతే, పెద్ద ఏం లేదు. సో ఇక్కడ రెడీ అవుతున్నాం. అదేంటంటే చుక్కాపూర్. ఎంతమందికి తెలుసో చెప్పండి, మన కామారెడ్డి సైడ్ వాళ్ళైతే తెలుస్తుంది. సో ఇది మా ఇంటి దేవుడు అంటారు కదా, మాకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇది. సో ఇక్కడ ఇది బావి ఉంటుంది. ఇది ఎంత నాస్టాలజిక్ అంటే మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ మమ్మల్ని తీసుకొని వెళ్ళేది. మేము చిన్నప్పటి నుంచి ఆ బావి అలానే ఉంది. మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అలానే ఉందంట. అండ్ నీళ్ళు చాలా పై వరకు ఉంటాయి. సో అక్కడ ఇప్పుడు ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాం, కానీ నార్మల్గా అయితే స్నానాలు చేస్తారు. మేము బకెట్లో నుంచి చేదుకొని స్నానం చేసి వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు. సో అది గుర్తొచ్చింది. ఎలా అంటే టెంపుల్ చాలా రెనోవేట్ చేశారు, బట్ బావి మాత్రం అలానే ఉంది. అందరం బావిలో. అండ్ మా ఇంటి దగ్గర కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూస్తారు కదా, మా ఇల్లు చూపించలేదు నేను, అసలు అక్కడికి వెళ్ళలేదు. అక్కడ కూడా బావి ఉంటుంది, ఎప్పుడు వాటర్ ఉంటాయి. సమ్మర్లో అయినా ఎప్పుడైనా వాటర్ ఉంటాయి. సో ఇది చూడంగానే నాకు అది గుర్తొచ్చింది, నేను ఎప్పుడైనా చూపిస్తా. అండ్ అక్కడ కాళ్ళు కడుక్కొని ఫ్రెష్ అయిపోయి లోపలికి వెళ్ళాము. చాలా బాగా చేశారు, ఒకప్పుడు ఇలా లేకుండే. చాలా మంచిగా అనిపించింది. అండ్ కొంచెం సేపు కూర్చొని ప్రసాదం తినేసి ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఈ అమ్మ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, మా ఇంటి పక్కన ఉంటారు. సో మా అక్క నేను వచ్చాం ఫస్ట్ టైం అని చెప్పి మా కోసం పల్పీ ఆరెంజ్ అండ్ ఆ మిక్స్చర్ పట్టుకొని వచ్చారు. అంటే అలా తీసుకొస్తారా మీ సైడ్ చెప్పండి. అండ్ మా కీర్తి కూడా ఆ రోజు మేము టెంపుల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళు కూడా వచ్చేసారు. కొద్దిసేపు ఉండేసి వెళ్దామని చెప్పేసి వచ్చారు. సో అసలు 4 days ఎలా గడిచిపోయాయో అసలు అర్థం కూడా కాలేదు, రావాలనిపించలేదు అస్సలు. బట్ ఇంకా ఏం చేయలేము. తను కృతి అండ్ మా తమ్ముడు, మేము ముగ్గురం యాక్చువల్గా, మా అక్క, నేను, మా తమ్ముడు. వాడు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్. మా అక్క తను కూడా బ్యాంక్లో చేస్తారు హైదరాబాద్లోనే. సో యా, ఏమైనా ఉంటే అడగండి, కామెంట్స్లో చెప్తాను.
అండ్ మేము ఈవినింగ్ కలర్స్ కొనడానికి వెళ్ళాము. కలర్స్ బయటకెళ్ళి కలర్స్ కొనడం, లేకపోతే మా అక్క నేను ఇద్దరం బయటకెళ్ళి ఏదైనా చిన్న షాపింగ్ చేయడం అనేది ఫేవరెట్ థింగ్ ఫర్ అస్. అసలు చాలా చేసేవాళ్ళము. చాలా మిస్ అయిపోయాము ఈ మూమెంట్స్ అన్నీ. జస్ట్ మేమిద్దరమే వచ్చి కలర్స్ కొనుక్కున్నాము. అండ్ మా అక్క కూడా ఎందుకు వీడియో తీస్తున్నావు ఏంటి అని ఒక్క మాట కూడా అడగలేదు. షీ ఈజ్ వెరీ సపోర్టివ్. అండ్ నేను సంక్రాంతి వ్లాగ్ కూడా నేను పెట్టేస్తాను, నెక్స్ట్ వెంటనే పెట్టేస్తా గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.